మనోజ్ని మాట్లాడుతున్నాను సార్. మనోజ్ మంచు సార్. బాగున్నాను సార్. ఒక అరగంట ముందు వరకు బాగున్నాను, ఒక గంట ముందు వరకు మీ వాళ్ళు ఎందుకో నా ప్రైవసీ నుంచి డిస్టర్బ్ చేసి మా వాళ్ళంతా బెదిరించి సీఎం గారు పంపించారు లెవెల్లో చెప్పారు సార్. అంతా అవును సార్. ఈరోజు 3 ఇంటెలిజెన్స్ నుంచి కూడా సీఎం గారి పేరు చెప్పి శ్రీనివాస్ గారిని ఫోన్ చేశారు. మీరు కూడా కరెక్ట్గా సీఎం గారు చెప్పి సీఎం గారు మీరు పని లేదా సార్? ఆనరబుల్ సీఎం గారికి లోకల్ పంచాయతీలు ఆయన పెద్ద పెద్ద విషయాలు చూసుకుంటారు సార్. ఇవి ఎందుకు చూసుకుంటారు? ఆయన పేరు చెప్పి ఎందుకు రావడం డిపార్ట్మెంట్ నా దగ్గరికి? సీఎం గారి పేరు, ఆనరబుల్ సీఎం గారి పేరు ఎందుకు చేస్తున్నారు మీరు? ఎస్ఐ గారు వచ్చి ఆనరబుల్ సీఎం గారి పేరు తీసే రికార్డింగ్స్ ఉన్నాయి మా దగ్గర. ఇది కోర్టుకి ఇస్తాను సార్, మీకు ఎందుకు ఇస్తాను సార్? ఇప్పుడు మీరు తప్పులో ఉన్నప్పుడు నేను ఎందుకు మీకు ఇస్తాను? ఇప్పుడు తీసుకొచ్చి పిలుచుకొని వచ్చి ఓకే సార్ నా తప్పుంటే రండి స్టేషన్కి వెళ్దామని చెప్పి కూర్చున్నాను. ఇంకా ఇక్కడికి వచ్చి అంటే అక్కడ కొట్లు పగలు కొడతారు, అన్ని పగలు కొడతారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళేదానికి దమ్ము లేదు ఎవరికి. కానీ ఇక్కడ నేను వచ్చి పీస్ఫుల్గా ఉండి పీస్ఫుల్గా పోలీస్ ఆశ్రయం తీసుకుని పీస్ఫుల్గా పోలీస్ చెప్పుకుంటుంటే నాకు ఇంటెలిజెన్స్ ఫోన్ చేస్తారు, మీరు ఫోన్ చేస్తారు, ఇంటికి వచ్చేస్తారు మీరు హ్యాపీగా. ఇళ్ళకి వస్తే ఎవరు ఊరుకుంటారు సార్? ఇప్పుడు వచ్చింది ఏంటి సార్? వచ్చి సైరన్ వేయడం ఏంటి సార్? నా రూమ్ బయట ఇల్లు అవ్వచ్చు, హోటల్ అవ్వచ్చు, సైరన్ వేయడం ఏంటి సార్? నేను స్టేషన్లో ఉన్నాను సార్, రమ్మనండి సార్. ఎస్ఐ గారు ఇక్కడి వరకు వచ్చి సడన్గా ఏదో కాల్స్ వచ్చింది, ఆయన వరకు ఆగిపోయాడు ఈ కమాన్ దగ్గర. ఆగిపోయారు. సరే ఇల్లుంటారా వెయిట్ చేస్తుందని చెప్పి అడిగితే రెండెందుకు వస్తుందని చెప్పి వచ్చి మళ్ళీ అలా తిరుక్కొని వెళ్ళిపోయారు. ఆయన ఫోన్ తీయరు, కానిస్టేబుల్ ఫోన్ చేసి ఎస్ఐ గారు వెళ్ళిపోయారు అంటాడు. నా చేయి పట్టుకుని లాగుతారు రోడ్డు. అక్కడ నా చేయి పట్టుకుని లాగారు. నా చేయి పట్టుకుని లాగాల్సిన అవసరం ఏంటి సార్? కానిస్టేబుల్ ఎస్ఐ నా చేయి పట్టుకుని లాగారు. ఎందుకు ఇక్కడికి వచ్చారు సార్? స్టేషన్కి వెళ్ళి మాట్లాడతాం మీ కార్లో వస్తుందని చెప్పి కార్లో ఎక్కుతూ ఉంటే చేయి పట్టుకుని లాగారు బయటికి. అంటే నా చెయ్యి అలా పట్టుకుని లాగేయచ్చు అంత ఈజీయా సార్? ఓకే సార్, స్టేషన్లోనే ఉన్నాను సార్. సార్ నా రెస్ట్ ఓకేలే సార్. అందరూ జనాలు ఇక్కడ మా లోకల్ ఏరియాలో న్యాయం జరిగిన తర్వాత రెస్ట్ తీసుకుంటా. నా బాగోగుల గురించి మీరు వరి అవ్వకండి సార్. ఇప్పుడు నా ఇంటి బయటికి తెచ్చారు కదా, నా ఇంటికి పంపించండి. నేను ఈడే ఉంటాను సార్. ఉంటే కొద్ది జనాలు పెరుగుతారు. ఇంక నేను అది నా కంట్రోల్ ఉండదు సార్. ప్రెస్లో వస్తుంది. నన్నేం చేయమంటారు? నాకు లా అండ్ ఆర్డర్ వద్దు, మన గవర్నమెంట్లో లా అండ్ ఆర్డర్ వద్దు అని చెప్పి నేను ఉన్నాను. మీరు ఇంత మంచిగా ఉంటే కూడా మీరు లా అండ్ ఆర్డర్ బ్రేక్ చేసి నా ఇళ్ళకి వచ్చి ఇది ఏంటి సార్? ఇది ఒకరికి అలా సపోర్ట్ చేయడం ఉంటారు. ఈ సంవత్సరాల వరకు వస్తున్నా ఒక్క రోజున నా మీద ఇంత ఎందుకు సార్? ఊరుకోండి సార్. మీకు మన ఇద్దరికి తెలుసు ఏం జరుగుతుందో. మళ్ళీ ఎందుకు వచ్చారు సార్? మేము ఆ పని చేస్తే నేను ఇప్పుడు వెళ్తాను క్యాంపస్కి, మీరు అందరూ సపోర్ట్ ఇస్తారా? ఓకే సార్. పోలీస్ కాకి జ్యూరిస్డిక్షన్ ఉంది కదా, మీరు ఎస్ఎల్సీఎల్ మాట్లాడుకుంటారు కదా సార్. అదే మీరు చెప్పండి, మరి మీరు చెప్పండి వెళ్తాను. వెళ్ళినా నా ఇల్లు ఉంది లోపల, వెళ్ళినా వెళ్ళి పడుకున్నా నా ఇంట్లో. రిసార్ట్ నా ఇంటికి వెళ్తాను, మా అమ్మ పేరు మీద ఉన్న ఇంటికి వెళ్తాను, నా క్యాంపస్ లోపలికి. అవును, నన్ను ఇక్కడ బయట ఉంటే తరిమేశారు. ఏడకి పోను, మీ ఇంటికి రానా? అదే మీ తమ్ముడిగా వస్తానండి హ్యాపీగా. బట్ అది కాదు కదండి. హౌ కెన్ ఐ కమ్ ఇన్ యువర్ ప్రైవసీ విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ అండి. నేను మర్యాదతోనే చెప్పాను. ఏడకి నన్ను మీరంటే ఎవరింటికి వెళ్ళినని అంటున్నాను నేను. సార్ హ్యాపీగా బ్రదర్ లాగా వస్తాను సార్, అది కాదు. హ్యాపీగా వస్తాను, నేను ప్రేమతోనే వస్తాను, అది కాదు. బట్ నన్ను అక్కడ నా ఇంట్లో ఒక ప్రాబ్లం ఉందని నేను బయట ఒక చోట రిసార్ట్లో ఎవరిని నాకు ఫుడ్ పెట్టద్దు, ఎవరికి నాకు ఆశ్రయం వద్దని చెప్పిన ఏరియాలో ఒకటి ఉంటే మీరు పోలీస్ సైరన్ వేసుకుని ఒక రిసార్ట్ లోపలికి వస్తే నాకు రిసార్ట్ ఇచ్చినోడు ఏం ఫీల్ అవుతాడు సార్? ఓకే సార్, నేను రెస్ట్ తీసుకుని సెల్ ఓపెన్ చేయమని సార్, పడుకుంటాను లోపలికి వెళ్ళి రెస్ట్ తీసుకుంటాను. లేదు సార్, నేను వెళ్ళను సార్. నన్ను లేపారు కదా, వచ్చారు కదా. ఓకే.
నేను ఇక్కడే ఉంటాను సార్, మీరు పొద్దున్న రండి, వెయిట్ చేస్తాను. ఎస్ఐ గారిని రమ్మని, నన్ను నా చెయ్యి పట్టుకున్న ఆయన్ని ఎస్ఐ గారిని ఇద్దరు రమ్మనండి సార్. నేను ఇక్కడ వాళ్ళు వచ్చేంత వరకు నీకు కదిలేదు లేదు, కాబట్టి రోడ్డు మీద వెళ్ళి కూర్చుంటాను ఇప్పుడు బయట. థ్యాంక్ యూ సార్. వచ్చినంత మాట్లాడినా నన్ను ఎందుకు వచ్చి డిస్టర్బ్ చేశారు, ఒక్క మాట చెప్తే వెళ్ళిపోతాను సార్. అంతే నేను అడిగేది రెండే రెండు నిమిషాలు మా వాళ్ళ దగ్గరకు వచ్చి సీఎం గారి పేరు ఎందుకు తీశారు అండ్ నన్ను ఎందుకు డిస్టర్బ్ చేశారు అనే 2 విషయాలు చెప్తే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను సార్. ఆనరబుల్ సీఎం గారి పేరు తీసి ఇలా చేయడం కరెక్ట్ కాదు సార్. నా రిక్వెస్ట్ ఒకటే, వచ్చి ఎందుకు ఆయన పెద్ద ఆయన పేరు ఎందుకు తీశారు, నన్ను ఎందుకు మా వాళ్ళని ఎందుకు బెదిరించారు అని అడిగారు. అదొక్కటే నాకు చెప్పేమనండి. ఎవరైనా కంప్లైంట్ పెట్టారా, మేమేమైనా తప్పు చేసినామా, అది ఎందుకు వచ్చారు? ఇన్ని సంవత్సరాలు లేదు, 93 నుంచి ఉన్నాను తిరుపతిలో, నేను పుట్టి పెరిగింది ఈడ. మళ్ళీ 93 నుంచి క్యాంపస్ పెట్టినాము. ఇన్ని సంవత్సరాలు ఏ పోలీసు నా గురించి రాలేదు చెకింగ్కి, ఎవరు రాలేదు. ఈరోజు ఎందుకు కొత్తగా ఇంత స్పెషల్ ట్రీట్మెంట్ నేను యాడ్ ఉంటాడా? నేను ఎప్పుడైనా ట్రబుల్ చేసినానా? 10 మంది నవ్వులు ఇవ్వడం తప్ప ఇంకేమైనా చేసినానా మీకు? మరి ఎందుకు ఇది, ఎందుకు నేను నా దీంట్లో ఉన్నప్పుడు ఎందుకు మీరు నాకు వచ్చి నాకు జస్ట్ స్టేషన్లో అఫీషియల్గా ఒక మాట చెప్తే వెళ్ళిపోతాను సార్. నేను రండి సార్, వెయిట్ చేస్తాను సార్. సార్ నా రెస్ట్, నా ఆరోగ్యం గురించి వద్దు సార్. సార్ ప్లీజ్, అది మా ఇంటికి వచ్చి నన్ను లేపక ముందు రావాలి సార్. అదంతా ఇల్లు కానీ రిసార్ట్ కానీ నా దగ్గరికి వచ్చారు సార్ మీరు. కానీ నేనంటే నేను కాదు సార్, మీకు తెలియని వ్యక్తి మీ ఇంటికి వస్తే ఎలా ఉంటుంది మీకు? మీరు ఆఫీసర్ని మర్చిపోండి సార్, మీరు జనరల్లో ఒక పబ్లిక్గా అనుకోండి సార్. అలా రావడం ఎలా ఉంటుంది చెప్పండి? సడన్గా మీరు నార్మల్ వ్యక్తి, పోలీసులు సైరన్ వేసుకొని నాకు ఇక్కడ ఫుడ్ పెట్టద్దని చెప్పి ప్రతి రెస్టారెంట్లో ఫోన్ చేసి చెప్పారు, నాకు ఆశ్రయం ఇవ్వద్దని ప్రతి దానికి ఫోన్ చేసి చెప్పారు. వినండి సార్, ఇప్పుడు అది మీకు తెలియదు, మీకు తెలియకుండానే మనోజ్ ఎక్కడున్నాడో వచ్చేసారు మీరు. అవన్నీ తెలియదు, కానీ మనోజ్ ఎక్కడున్నాడో తెలిసిపోతుంది. నేను పెద్ద ఒసామా బిన్ లాదెన్, నేను నా కోసం అంత డిపార్ట్మెంట్ అంతా పనిచేస్తుంది. నేనేమైనా పుష్పనా సార్? మీరేమైనా షెకావత్ వచ్చి పట్టుకుని వెళ్ళిపోయేదానికి? ఏంటి సార్ ఇది? ఎందుకు ఎందుకు నేను క్రిమినల్నా, టెర్రరిస్ట్నా? ఎందుకు వచ్చారు? అవును సార్, ఇది 10:30కి అభిమాని, పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక అభిమాని 10:30కి సైరన్ వేసుకొని హీరోతో ఫోటో దిగాలని అభిమాని వస్తారు. అదే మీరు చెప్పేది సార్? అదేంటి సార్, అభిమానిగా వచ్చారని చెప్తున్నారు మీరు. సిఐ ఉండి, ఒక ఎస్ఐ డ్యూటీలో ఉండి సీఎం గారి పేరు చెప్పుకొని సైరన్ వేసుకొని వచ్చి నన్ను కింద దింపిన తర్వాత ఇవి అభిమాని అంటే కాదు. ఇప్పుడు అభిమాని అంటే కనుక్కోవడం కాదు సార్, నేను ప్రజెంట్ చేస్తాను అన్నీ, మీకు డాక్యుమెంట్స్ అన్ని ప్రజెంట్ చేస్తాను, వీడియోస్. కానీ అభిమాని రావడం ఏంటి సార్? ఆయన కూడా ఎస్ఐ గారు కూడా నేను అభిమానంతో వచ్చానంటున్నారు. అర్ధరాత్రి ఒక రిసార్ట్ లోపలికి సైరన్ వేసుకుని వచ్చి మా వాళ్ళని ఏ ఊరు ఏడుంటావు అభిమానికి ఎందుకు సార్? నా పక్కన ఉన్న వాళ్ళ ఊర్లు పేర్లు నేను వెయిట్ చేస్తున్నాను, ఈడే ఉంటాను సార్. సార్ నాకే ఇలా చేస్తారంటే ఇప్పుడు నేను ఎవరి కోసం పోరాడుతున్నాను, వాళ్ళని ఏం చేస్తారు అందరూ మీరు? ఇంత నా దగ్గరకు వచ్చి 10:30కి సైరన్లు వేసుకుని వచ్చి అభిమాని అంటే నమ్మేదానికి ఎవరున్నారు సార్? సిఏ గారు కాదు, మీరు చెప్పండి సార్, ఎవరు నమ్ముతారా ఆయన అభిమాని అంటే? ఇప్పుడు నా ఒపీనియన్ కాదు కండి, మీరు చెప్పేది నిజంగానే నా అభిమాన కాదని అడుగుతున్నా. హలో సార్, ఆయన నా అభిమానాన్ని అడుగుతున్నాను. నేను అభిమానం కోసమే వచ్చాడా, ఇంకేదో వేరే ఉద్దేశంతో వచ్చారా ఆయన? సో అభిమానంతో సైరన్లు వేసుకొని పోలీస్ ఆఫీసర్స్ రావచ్చు ఎవరింటికైనా, అదే అంటారు. సైరన్ వేసుకొని చంద్రబాబు నాయుడు గారు, మా ఆనరబుల్ సీఎం గారి పేరు చెప్పుకొని ఆయన దగ్గర నుంచి వచ్చినాము, నీదే ఊరు, ఆ ఊరు, ఈ ఊరు అని చెప్పుకొని
ఓకే సార్. కనుక్కుంటాను సార్, అది ఖచ్చితంగా కనుక్కుంటాను సార్. కనుక్కొని తమకు చెప్తాను సార్. లేదు సార్, అంటే నా ప్రాబ్లం ఏంటంటే నేను వెళ్ళిపోతాను సార్, హ్యాపీగా వెళ్ళి పడుకుంటాను, రేపు హైదరాబాద్ పోతాను, అంతా బాగుంటుంది. కానీ ఇక్కడ నేను సపోర్ట్ చేసే వాళ్ళ పరిస్థితి ఏంటి? నాకేది జరిగిందంటే అభిమానంతో వాళ్ళని ఎత్తుకుపోతారంటారు కదా. లేదు సార్, అలా ఏం జరగదు లేదు సార్. అలా ఉన్నప్పుడు ఇదే సార్ నా నంబర్, ఎప్పుడైనా అడగండి సార్ నన్ను. ఓకే సార్, నాకు రిటర్న్గా ఒకటి ఇచ్చేయండి సార్, వాట్సాప్ మెసేజ్ పెట్టండి. రిటర్న్గా ఇలా జరగదు, ఇప్పుడు అభిమానంతో వచ్చారని ఒక వాట్సాప్ మెసేజ్ అయినా పెట్టండి, నాకు బయలుదేరుతాను. సార్ అలాగే సార్. ఇప్పుడు అభిమానంతో జరిగింది, అంతకుమించి లేదని చెప్పి పెట్టండి మీరు, నేను వెళ్తాను అప్పుడు. సార్ అలాగే సార్. ఈ నెంబర్కే పెట్టండి సార్.